ఇప్పుడు సాయి అక్కని నేను ఎందుకు అడ్డం పెట్టినానంటే, నేను అది చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అబద్ధంలా ఉంటుంది కాబట్టి సిచ్యువేషన్స్ని చూసేవాళ్ళు కొంచెం అది ఎక్స్పీరియన్స్ చేసే కొన్ని ప్రూఫ్లు పెట్టలేము ఎక్స్పీరియన్స్ చేయడం తప్ప. సో అందుకని సాయి అక్కని పెట్టే అనమాట. సో ఎవరెవరికో హెల్ప్ చేస్తున్నారు, మాకు హెల్ప్ చేయొచ్చు కదా, ఇట్లాంటివన్నీ వస్తాయి. నేను ఇప్పుడు కూడా మీరు కూడా బాధపడద్దు అన్న ఒక్కదానికి పెడుతున్నాను. అంటే ఆ బాధ కూడా నాకు మంచిది కాదని పెడుతున్నా అంతే. అమ్మ వాళ్ళు ఎవరెవరో కాదు, కేవలం నా నుంచి ఎవరైతే ఒక హెల్పింగ్ హ్యాండ్ తీసుకుంటున్నారో వాళ్ళకంతా వాళ్ళు దేవుడికి రిలేటెడ్ మనుషులని నేను నమ్ముతా. అంటే వాళ్ళు ఎంత మొక్కుకున్నారో ఏం కర్మ ఉందో ఏమో నాకు తెలియదు, అది ఆయన చేయాల్సిన పని నా నుంచి చేస్తానని నా నమ్మకం. అండ్ ఇదంతా మీరు ఎట్లా చెప్తారు అంటే, నేను 2020 ఆ టైంలో 2021 టైంలో ఆ టైంలో ఉన్నది నేను డిప్రెషన్ ఫేజ్ కాదు. నేను ఇప్పుడు చెప్తున్నా, నేను మా అమ్మ చనిపోయిందని బాధలోనో డిప్రెషన్లోనూ వెళ్ళిపోయింది కాదు. నేను అప్పుడు కూడా ధైర్యంగా ఉన్నాను. మా అమ్మ వెళ్ళిపోతుందని నాకు తెలుసు. యాజ్ ఎ డాక్టర్ నేను ఆవిడకి ట్రీట్మెంట్ అన్నీ చేసేది కాబట్టి నాకు తెలుసు. ఆ టైంలో నేను భయపడింది. ఆ డెత్ తర్వాత నేను చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన. నేను ఒక డాక్టర్గా కొన్ని నమ్మలేకపోయినాను. నేను పక్కా ప్రాక్టికల్గా ఉంటా. అంటే దేవుడు నమ్మితే నాకు పిచ్చి ఉండదు అండ్ నేను ఎక్కువ డీప్కి వెళ్ళను. అలాంటిది ఆ సిచ్యువేషన్స్ నేను చూసి, నా కల్లారా నేను చూసి, నేను ఎక్స్పీరియన్స్ చేసి కొన్ని ఉండేసరికి నేను బ్లాంక్ అయిపోయింది నా బ్రెయిన్. ఒక 2 నెలలు డిప్రెషన్ టైప్లో వెళ్ళిపోయింది నా బ్రెయిన్ అంతే. సో ఆ టైంలో నేను దాని నుంచి బయటకు రావడానికి కొంతమంది హెల్ప్ చేసినారు. నేను బయటకు వచ్చినాను. కరెక్ట్గా చెప్పాలంటే ఒక వైరాగ్య స్టేట్ అనొచ్చు. నాకు ఏది ఇష్టం పోయింది, ఇంట్రెస్ట్ పోయింది. జనాన్ని కలవాలంటే కూడా ప్రతి ఒక్కళ్ళు ఆశ, కుళ్ళు, అతి అన్నీ ఇవన్నీ వాళ్ళని నచ్చలేదు. నేను కూడా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ప్రేమ, పాశం ఇట్లాంటివన్నీ పెంచుకొని బతకడానికి ట్రై చేసినాను. సిచ్యువేషన్స్ నాకు సహకరించట్లేదు. నాకు అర్థమైంది నా పాత ఇది కాదు. కానీ నేను ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే 1కి 100 రెట్లు నేను చేయగలుగుతున్నా. ఒక సామాన్యమైన జీవిని, నాకు అంత సీన్ లేదు కానీ చేయగలుగుతున్నా. సో నాకు అనిపించింది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఎప్పుడు పోతానా అన్న ఒక టైంలో కూడా వెయిట్ చేస్తుంటాను. నాకు ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ. అవన్నీ కొన్ని చూసిన తర్వాత, ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఓకే ఏం లేదు, ఇది నథింగ్ అన్నప్పుడు జీరోకి వచ్చేసింది మైండ్. సో మన థాట్స్, మన శరీరం బతికుంది, దీన్ని 10 మందికి ఉపయోగపడట్లేదు. నేను నిద్ర లేవడం కూడా చాలా కష్టంగా లేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ చూడాలా, ఇవన్నీ చేయాలా. నేను నిద్రలో చాలా హ్యాపీగా ఉంటాను. నిద్ర లేవడం ఎట్లా లేసేసాయి, అయ్యో ఇప్పుడు బతకాలే అంట నేను. సో ఏది ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరికి సాయం చేయాలో ఏం చేయాలో, నాకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందో దానికి ఎవరికైనా అది ఆ దేవుడు సాయం అనేటప్పుడు ఆటోమేటిక్గా నాకు ఆ శక్తి వస్తుంది, వాళ్ళకి అది అందుతుంది. సో నాకు నా చేతుల్లో ఏమి